నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నిస్వార్థ సేవ. సాధారణంగా ఒక పని జరుగుతుంది అంటే అక్కడ ఉత్సాహం ఉన్న వాలంటీర్స్ ఎక్కువ మంది ఉండి ఆ పనిని చేయడానికి ముందుకు వచ్చారు అని అర్థం. చాలా సంస్థల్లో పనులు వాలంటీర్ల ఉత్సాహంతో వాళ్ళ కృషితోనే జరుగుతూ ఉంటాయి. అందువల్లనే అవి నిలబడుతున్నాయి. కానీ దాంట్లో కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగానికి పోతున్నాం అనుకోండి, ఉద్యోగం చేస్తున్నాం. అప్పుడు ఈ వాలంటీర్ సర్వీస్ అనేది కొంత కష్టం. కొంచెం సమయమే దీన్ని కేటాయించగలుగుతాం, ఎక్కువ సమయం చేయలేము. కానీ కొంతమంది ఉద్యోగానికి వెళుతూ కూడా ఉపన్యాసాలు వినడానికి వస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వింటూ ఉంటారు. అది విన్నప్పటి నుంచి ఇంకా కాస్త ఎక్కువగా పనిచేయాలి అనే ఉత్సాహం వస్తుంది. రిటైర్ అయ్యాక పూర్తి కాలం కైంకర్యాలే చెయ్యాలి అని కూడా అనుకుంటారు. కానీ వాస్తవంగా అలా జరగడం లేదు. ఒక 58, 60 ఏళ్ళు వచ్చే వరకు ఒంట్లో ఒక రకమైన నీరసం, నిస్సత్తువ మొదలైపోతుంది. ఆ పాటికి కుటుంబ బాధ్యతలు ఓ మేరకు అయిపోతాయి. రిటైర్ అయిన కొత్తల్లో కొంతకాలం పిల్లలతో సంతోషంగా గడపాలి అనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పటిదాకా కుటుంబ బాధ్యతలతో సరిపోయింది, ఎక్కడికి యాత్రకి పోనీ లేదు, ఇప్పుడు పోదాం అనుకుంటారు. ఈ రెండు అయ్యాక సర్వీస్ చేయడానికి ఉత్సాహంగా రారు. ఆఖరికి ఉపన్యాసాలు వినడానికి వెళ్ళిన తర్వాతే నాకు ఆధ్యాత్మికం అంటే తెలిసింది, అసలు పంచ కట్టుకోవడమే అప్పుడే నేర్చుకున్నాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. రిటైర్ అయ్యాక వాలంటీర్ సర్వీస్ చేయడానికి వస్తా అన్నారు కదా, ఈ పనులు ఉన్నాయి, కాస్త చేసి పెడతారా అని అడిగామనుకోండి, అవునండి రిటైర్ అయ్యాను కానీ ఇంట్లో కాస్త పనులున్నాయి, ప్రస్తుతం దేవాలయానికి వెళ్ళి ఉత్సవాలు అవన్నీ అనుభవిస్తున్నాను, అందువల్ల రాలేను అని చెప్తారు. పోనీ కంటి చూపు లేని వాళ్ళ కోసం పాఠాలు ఏమైనా నేర్పిస్తారా, కాస్త వాళ్ళకి సహాయం చేస్తారా అంటే చూద్దాం, ఓపిక చేసుకొని చెప్తాను అంటారు. కానీ చేద్దాం అనరు. యాత్రలకు వెళుతున్నారు, దేవాలయంలో ఉత్సవాలన్నీ అనుభవిస్తున్నారు, వాటి కోసం ఒప్పుకుంది కదా అంటే చూద్దాం అంటారే తప్ప చేయడానికి ముందుకు రారు. మీ ఉపన్యాసాలు వినడం వల్లే దేవాలయం అంటే ఏంటో తెలిసింది అనేవాళ్ళు కూడా, ఏదన్నా పని ఉంది అంటే వాలంటీర్ సర్వీస్ చేయడానికి మనం పిలుస్తాం అనుకుంటే ఎదురుగుండా మనం కనపడ్డా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బాధ్యత తీసుకోలేరు. ఒక పని చేయాలంటే బాధ్యత తీసుకోవాలి, దానికి కాస్త నిబద్ధత కావాలి. ఈ రోజుల్లో చాలామంది దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం పెద్ద కైంకర్యం, భక్తి చేయడం అనే భావనలో ఉన్నారు. కానీ అంత మాత్రమే కైంకర్యం కాదు. ఇలా అన్నానని నేను నాస్తికవాదం చెప్తున్నాను అనుకోవద్దు. కానీ ఆస్తికమే కానీ కేవలం దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని మన కోరికల చిట్టా అంతా చెప్పి రావడం భక్తి చేయడం కాదు. అలాగే ఎవరైనా కనపడగానే ఏదో మనకు తోచిన 2 ప్రశ్నలు వేస్తే అది భక్తి చేయడం కాదు. కొంత త్యాగం చెయ్యాలి. భక్తి చేయడం అంటే త్యాగం కూడా ఉండాలి. కుటుంబంలో ఉన్న సుఖాలు కొన్నింటిని త్యాగం చేయాలి. ఆ సమయాన్ని కైంకర్యాన్ని కేటాయించాలి. భగవంతుడి తృప్తి కోసం మనం ఇతరులకు కైంకర్యం చేయాలి. అంటే మన కుటుంబానికి కేటాయించే సమయం కొంచెం తగ్గించుకోవాలి. దేవాలయానికి వెళ్ళాలి కానీ అక్కడ ఉండే సమయం కొద్దిగా కుదించుకొని ఆ సమయాన్ని భాగవతుల కైంకర్యానికి, భక్తుల కైంకర్యానికి, ఆర్తుల కైంకర్యానికి వినియోగించాలి. మన చేతనైన వాచా కైంకర్యం కానీ లేక ఆర్థిక కైంకర్యం కానీ ఏదైనా ఎంత చేతనైతే అంత సహాయం చేయాలి, ఉపయోగపడాలి, ఇతరులకు మనం ఉపయోగపడాలి. అప్పుడే భగవంతుడికి తృప్తి కలుగుతుంది, మన ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. దానికోసం ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.